గుంటూరు జిల్లా తాడేపల్లిలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను సూపర్ 6 పథకాల నుంచి డైవర్షన్ చేసేందుకే వైఎస్ఆర్సీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగానే పోసాని కృష్ణమురళిపై అక్రమ కేసు పెట్టారని తెలిపారు. పోసాని ఒక రచయిత, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. అతను ఎక్కడ కూటమి ప్రభుత్వాన్ని దూషించలేదు. ప్రభుత్వం చేస్తున్న పరిపాలనపై మాట్లాడారని ఆయన చెప్పారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం గెలిచాక హామీలను తుంగలో తొక్కారని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆడపిల్లలపై అత్యాచారాలతో పాటు హత్యలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అక్రమ అరెస్టులకి పైశాసికత్వంతో ఈ అక్రమ అరెస్టులు ఎక్కడికో వెళ్ళిపోయాయి. కొత్తగా నిన్న రాత్రి పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేయడం జరిగింది. పోసాని ఎప్పుడు కూడా ఆయన చెప్పదలుచుకున్నది సీరియస్ గానే చెప్పారే గాని ఎవరిని కూడా దూషించాల. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళకి అర్థమవుతుంది, దూషించడం అవసరం లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా వీళ్ళు అరెస్ట్ చేసే పద్ధతులు ఇప్పుడు మొదలు పెట్టారు. ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే ప్రజలు ఏమి దీనికి చూస్తూ ఊరుకుంటున్నారని అనుకోవద్దు. ఎవరు కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఆయన ఒక అభ్యుదయ రచయిత, చక్కగా రచయిత. అతను చేసే సినిమాలన్నీ కూడా ఒక అభ్యుదయవాదంతో కూడుకున్న విషయాలే ఆయన ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. కాకుండా ఏంటంటే ఆయన మాట్లాడేది చాలా కరెక్ట్గా నిక్కచ్చిగా మాట్లాడే క్రమంలో ఆయన మాట్లాడిన దానికి వీళ్ళు ఇవాళ అరెస్ట్ చేస్తారా? ఏమన్నా ఉందా? తనకు ఆరోగ్యం బాగోలేదని, గొంతుకేదో ప్రాబ్లం ఉందని, ఇన్ని ఉన్నా కూడా, హార్ట్ సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా ఆ మనిషిని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లారంటే ఎక్కడ రాయలసీమ, ఎక్కడ హైదరాబాదు, ఏంటంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇదే విధానం కొనసాగితే పతనాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది తప్ప ఇంకోటి కాదని తెలుగుదేశం శ్రేణులకి తెలియజేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం